సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి, ఎంతో దూర దర్శనంతో ఇద్దరు బిషప్స్ కూడా, సింగం గారు, భాస్కర్ గారు, ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా అనేక సార్లు ఈ పరిచర్యలో పాల్గొని వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. తండ్రి, ఈ సమయంలో వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు కూడా సేవకులే, వాళ్ళకు కూడా ఎన్నో పరిచర్యలు ఉన్నాయి. కానీ మేము ఈ గొప్ప విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి, మేము ఆశీర్వదించబడాలి, అలాగే వాక్యపరంగా మేము బలపరచబడాలి, నూతన విషయాలు మేము తెలుసుకోవాలి అని ఎంతో సాత్వికంతో ఆశలతో వాళ్ళు వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు తండ్రి. ఈ సమయంలో మీ దీనదాసుని నిల్చోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతలపై బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను ఎప్పుడు మీతో పంచుకునే ఒక సత్యం అండి. అదేంటంటే, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. ఆరాధనకు మించిన పరిచర్య వేరేది కూడా లేదు. ఎందుకంటే ఇది శాశ్వతమైన పరిచర్య. ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగించే పరిచర్య ఏమన్నా ఉంది అని అంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. నేను సింపుల్ ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందా అండి? చెప్పండి. ఉండదు. అందరు కూడా అక్కడ ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు. ఇంకా అలాగే పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా సువార్త బోధించే పరిచర్య ఉంటుందా? ఎవరైనా పాపులు ఉంటారా? ఉంటారు. సో ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుని ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయన ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మన చుట్టూ దీవెనలు కనిపిస్తాయి, అప్పుడప్పుడు కనిపించకుండా కూడా ఉంటాయి. అప్పుడు దేవుని మంచితనం మారిపోదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్రిస్ బ్రదర్తో నేను ఒక వాక్య భాగం చదివిస్తున్నాను. ఒక నీతిమంతుడు నానా శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్తున్నాడు. ఆయన భార్య కూడా చెప్తుంది, దేవుని శపించి చనిపో అని. ఎవరి గురించి మాట్లాడుతున్నా చెప్పండి? యోబు. సో యోబు అటువంటి భయంకరమైన పరిస్థితిలో పలికిన సాక్ష్యం ఏంటి? 23వ అధ్యాయం 10వ వచనం. 23వ అధ్యాయం 10వ వచనం యోబు గ్రంథం. 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు మంచివాడు అనే సత్యం మీద ఆయన ఆత్మిక జీవితంని యోబు కట్టుకున్నాడు కాబట్టి ఏ గాలి తుఫాన్ వచ్చినా సరే ఆయన నిలకడగానే ఉంటాడు. అలాగే ప్రభువారు అంటారు, ఎవరు వాళ్ళ విశ్వాసంని బండ మీద కట్టుకుంటారో, బండ అంటే దేవుడు మంచివాడు అనే సత్యం మీద ఏ గాలి తుఫాన్ అన్న వాళ్ళ జీవితంలో రానియండి, వాళ్ళు నిలకడగా ఉంటారు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, చూచుటకు అన్ని కట్టడాలు, అన్ని ఇల్లులు ఒకే రకంగా ఉండొచ్చు, కానీ ఏ కట్టడ దేని మీద కట్టబడింది అనేది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే గాలి తుఫాను వచ్చినప్పుడు. సో మన దేవుడు మంచివాడు అయి ఉన్నాడు అనే సత్యం మీద మనము మన ఆత్మిక జీవితంని కట్టుకుంటే, దేవుడు మంచివాడు అయి ఉన్నాడు అనే సత్యమే మన ఆత్మిక జీవితంకి పునాది అయి ఉంటే ఏ గాలి తుఫానైనా రానియండి మనం నిలకడగా ఉంటాం. సో దేవుళ్ళు అనేక మంచి గుణములు ఉన్నాయి. ఒక్క మంచి గుణంని నేను కొన్ని వారాలుగా మీ ముందు తీసుకొని వస్తున్నాను. అదేంటంటే ఆయన మర్మాలు బయలుపరిచే దేవుడై ఉన్నాడు. ఆశ్చర్యమైన విషయాలు మనకు బయలుపరిచే దేవుడై ఉన్నాడు. కొన్ని బైబిల్లో పారాడాక్సెస్ గా అనిపిస్తాయి, దేంటి ఇలాగుంది అని. కానీ ఆ పారాడాక్సెస్ ద్వారా మనం నేర్చుకునే పాఠంలు ఏంటో కొన్ని వారాలుగా మనము చూస్తున్నాం. బిబ్లికల్ పారాడాక్స్ అంటే ఒకే సెంటెన్స్ లోపల ఆర్ ఒకే వ్యక్తి లోపల రెండు రకాల గుణములు మనకి కనిపించుట. హాట్ ఐస్, అరే ఐస్ ఎలాగా హాట్గా ఉంటుంది, దట్స్ అ పారాడాక్సికల్ స్టేట్మెంట్. అలాగే దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్, సమాప్తంకి ఇది ప్రారంభము అనేది పారాడాక్సికల్ సెంటెన్స్. అలాగే మన ప్రభువారు అంటారు ఏమనంటే, నా మాటలను కూడా నేను తప్పుతాను, మాట ఇచ్చి కూడా నేను మాట నిలబెట్టుకోను, కానీ కొన్ని సందర్భాల్లో అని అంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ పారాడాక్సికల్ యాటిట్యూడ్ ఆఫ్ అవర్ హెవెన్లీ ఫాదర్.
మనం పోయిన వారం కూడా చూసాం. మన దేవుడు ఎప్పుడు మాట నిలబెట్టుకునే దేవుడు, కానీ అప్పుడప్పుడు మాటలు నిలబెట్టుకోడు. ఎందుకు అనేది నేను పోయిన వారము కొన్ని వారాలుగా మీతో పంచుకున్నాను, కొన్ని వారముల క్రితం నేను పంచుకున్నాను. అలాగే ఆయనలో అనేక మంచి గుణములు ఉన్నాయి. ఆయన బ్యాలెన్స్డ్ దేవుడు, అన్ని విషయాల్లో బ్యాలెన్స్ అయి ఉంటాడు, కానీ ఆయన కొన్ని విషయాల్లో బ్యాలెన్స్ పోగొట్టుకుంటాడు. దేని బట్టి అనేది కూడా నేను పోయిన వారం మీతో పంచుకున్నాను. అయితే నేను అన్ని కూడా రీక్యాప్ చేయట్లేదు, రీక్యాప్ చేస్తే చాలా సమయం అయిపోతుంది. నేను ఇప్పటి వరకు వాడిన సీస్ ఏంటో చందు బ్రదర్ మనకు చూపిస్తారు. మనము 7 సీస్ కవర్ చేసామండి. ఈ దినము 8వ సీకి మనం వెళ్తున్నాం. అది ఏంటంటే క్రేవ్ ఆర్ కవెట్. ఈ దీంతో కూడిన స్లైడ్ నేను చూపించే ముందు ఇక్కడ చూడండి. మనం ఆల్రెడీ క్యారెక్టర్ చూసాం, కాషన్ చూసాం, చారిటీ, క్రాస్, కోర్స్, కన్సిస్టెన్సీ, కంపోస్ట్, కాంపన్సేషన్, కన్సెషన్, ఇవన్నీ కూడా మనం చూసాము. ఈరోజు కవెట్ అండ్ క్రేవ్, ఎస్పెషలీ నా వయసు ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఈ ఒక్క విషయం తెలిసి ఉంటుంది. నేను అడుగుతున్నాను, ఐఎమ్ పుట్టింగ్ అ స్మాల్ క్విజ్ బిఫోర్ ద గ్రూప్. కొన్ని సంవత్సరాల క్రితము ఓనిడా టీవీ అనేది ఒకటి ఉండేది. ఓనిడా టీవీ యాడ్ ఎవరికైనా గుర్తుందా? ఓనిడా టీవీ యాడ్ ఎవరికైనా గుర్తుంటే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, లేకపోతే నేను చూపిస్తాను. రెండు కొమ్ములతో వెనకాల వస్తా ఉంటది. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ ఆ క్యాప్షన్ ఎవరికైనా గుర్తుందా? ఓనర్స్ ప్రైడ్, నైబర్స్ ఎన్వీ, ఓనర్స్ ప్రైడ్. వెరీ గుడ్ బిషప్ గారు. లేబర్స్ ఎన్వీ, ఓనర్స్ ప్రైడ్. అంటే ఓనిడా టీవీ మన ఇంట్లో ఉంటే మన పొరుగు వాళ్ళు ఈర్ష్యతో మనల్ని చూస్తారంట. మనమైతే ఓనిడా టీవీ పెట్టుకొని మనము అతిశయించవచ్చంట. ఎన్వీ ఆర్ జెలసీ is supposed to be a negative factor or a negative attribute. ఇక్కడ చూడండి, ఓనిడా టీవీ 21, neighbors envy, owners pride. అంటే పొరుగు వాళ్ళు దీన్ని చూడంగానే వాళ్ళ మనసులో ఈర్ష్య వచ్చేస్తుందంట. మనం మాత్రం ఓనిడా టీవీ పెట్టుకొని ఉంటే మన ఇంట్లో, దాన్ని బట్టి మనం అతిశయించవచ్చంట. వెరీ గుడ్. సో ఇప్పుడు ఇంగ్లీష్లో కొన్ని వర్సెస్ ఉన్నాయి. తెలుగులో బహుశా ఆ ట్రాన్స్లేషన్ ఒక రకంగా ఉండొచ్చు. ఇంగ్లీష్లో కొన్ని వర్సెస్ ఉన్నాయి. దాన్ని నేను మీకు చూపించే ముందు జెలసీ అది చెడ్డది అనే మాట మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఎక్కడెక్కడ మనకి ఈ ఎన్వి కనిపిస్తుంది, ఈర్ష్య అనేది కనిపిస్తుంది లేఖనంలో. అది మనం ఒకసారి చూసేసి దేవుళ్ళలో కూడా ఈర్ష్య ఉంటుందా అనేది మనం చూద్దాం ఈ దినం. దట్స్ ఎ వెరీ పారాడాక్సికల్ సెంటెన్స్. దేవుళ్ళలో కూడా ఈర్ష్య ఉండటం, ఈజ్ హీ ఆల్సో జెలస్ సమ్ టైమ్స్ అనేది మనం చూద్దాం. కానీ లేఖనంలో మొదటిగా ఎక్కడెక్కడ మనకి ఈర్ష్య కనిపించింది అనేది మనం చూసేసి ముందుకు సాగుదాం. చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు చూడండి. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. ఎందుకు కేన్ ఏబెల్ని చంపాడు? ఐఎమ్ ఆస్కింగ్ అ క్వశ్చన్, మేకింగ్ ద సెషన్ ఇంటరాక్టివ్. దేన్ని బట్టి కేన్కి ఏబెల్ మీద అంత ద్వేషం అనేది కలిగింది? మీరే చెప్పాలి నాకు. దేవుడు అంగీకరించడాన్ని బట్టి, దాన్ని బట్టి ఏమొచ్చింది? కేన్ హృదయంలో ఈర్ష్య వచ్చింది. ఇక్కడ చూడండి, ఇద్దరు కూడా బలి అర్పణలు తెస్తున్నారు. వ్యవసాయం చేసే కేను పంటల్లో ఉన్న కొన్ని పంటలని తీసుకొని వచ్చాడు, ఆ పొలంలో ఉన్న కొన్ని పంటలను తీసుకొని వచ్చాడు. ఏబేలు ఆయన గొర్రెల కాపరి కాబట్టి మాంసంని తీసుకొని వచ్చాడు. ఇద్దరు కూడా బలిపీఠం తయారు చేసుకున్నారు. పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి ఏం చేస్తున్నదంటే, కార్మెల్ కొండలో ఎలాగా ఎలియా అర్పించిన అర్పణలని అంగీకరించినట్టు దేవుడు చూపించాడు. అక్కడ చూడండి, అగ్ని మనకి ఏబేలు బలిపీఠం మీదే కనిపిస్తుంది, కానీ కేన్ బలిపీఠం మీద మనకు కనిపించట్లేదు. అంటే దేవుడు ఏబేలు అర్పణలని అంగీకరించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఒకటి, మనమైతే ఇప్పుడు ఈర్ష్య గురించే మనము ధ్యానించబోతున్నాం, కానీ ఒక మాట మీతో పంచుకోవాలి. ఎందుకంటే మనల్ని మన సంఘ సభ్యులు కూడా అప్పుడప్పుడు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఎందుకు పాస్టర్ గారు, ఎందుకు దేవుడు కేన్ అర్పణలను అంగీకరించలేదు, ఎందుకు ఏబేల్ అర్పణలను అంగీకరించాడు? అంటే అది వ్యవసాయంతో కూడిన అర్పణలు, ఇక్కడ మాంసము రక్తంతో కూడిన అర్పణలు ఏబేల్ అర్పించాడు, అందుకేనా ఏబేల్ అర్పణలను దేవుడు అంగీకరించాడు అని అడుగుతూ ఉంటారు. సో దానికి జవాబు లేఖనంలోనే ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం దాటి వెళ్ళే అవసరం లేదు. నేను ఎప్పుడు చెప్తుంటాను,
లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాయబడటమే కాదు, లేఖనంలో ఉన్న క్రమం వెనకాల కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకు అనిపిస్తుంది. సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలు ఆరాధన విషయంలో, అమ్మా మనం ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధించాలని ప్రభువారు అంటారు, కానీ సత్యంతోనూ ఆత్మతోనూ అని అన్నారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ సహాయం ఉంటేనే మన ఆరాధనలో సత్యం అనేది కనిపిస్తుంది. అలాగే లేఖనంలోనే మనం చూస్తే సమాధానం మనకు వచ్చేస్తుంది. ఎందుకు దేవుడు ఏబేలు అర్పణలను అంగీకరించాడు, కేన్ అర్పణలను ఎందుకు అంగీకరించలేదు? ఇప్పుడు క్రిస్ బ్రదర్ మనకి ఈ వాక్య భాగం చదివించిన తర్వాత నేనే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం చదవండి బ్రదర్. ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణమును లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూస్తున్నాం, ఏబేలు అర్పణలని దేవుడు అంగీకరించాను, కేను అర్పణలని దేవుడు అంగీకరించలేదు. ఇప్పుడు ఏది మొదట్లో వస్తుంది? వ్యక్తి మొదట్లో వస్తున్నాడా, అర్పణలు మొదట్లో వస్తుందా? మిమ్మల్ని అడుగుతున్నా. వ్యక్తి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈయన సరి అయిన మనస్తో దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉండి అర్పణలు తెచ్చాడు కాబట్టి, ఈయన సంబంధం దేవునితో సరిగా ఉంది కాబట్టి ఆయన అర్పణలు అంగీకరించబడినాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి అర్పణల కంట ఆ వ్యక్తి హృదయం ముఖ్యం. హల్లెలూయా. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో లేఖనంలోనే జవాబు ఉంది. దేవుడు ఎందుకు ఏబేలు అర్పణలను అంగీకరించాడు, ఎందుకు కేను అర్పణలను అంగీకరించలేదు? కేను ఏదో ఒక డ్యూటీగా తీసుకొని వస్తున్నాడు. ఓ దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఇప్పుడు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని ఒక డ్యూటీగా, అయ్యో ఇది ఒక ఆచారంగా ఆయన తీసుకొని వస్తున్నాడు. కానీ ఈయన మనస్ఫూర్తిగా అర్పణలను తీసుకొని వస్తున్నాడు. మనస్ఫూర్తిగా తీసుకొని వచ్చిన అర్పణలను దేవుడు అంగీకరిస్తాడు, కానీ అదొక ఒక ఆచారంగా మనం తీసుకొని వస్తే దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఏం పుట్టింది కేన్లో? ఈర్ష. ఆ ఈర్ష వలన ఏం పుట్టింది? దాని తర్వాత ఇంకొక భయంకరమైన కార్యము దానికి కారణమైంది, అది హత్య. సరే, సంఘటన కూడా మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఇక్కడ చూడండి, దావీదు గోలియాత్ని యుద్ధంలో ఓడగొట్టిన తర్వాత యెరూషలేం పట్టణం లోపల వస్తున్నాడు. అందరూ స్వాగతం పలుకుతున్నారు. ఆ సమయంలో స్త్రీలు కూడా పాటలు పాడుతున్నారు. దావీదు సంతోషంగా ఉన్నాడు, కానీ రాజు ముఖం చూస్తుంటే ఒక కంగారు మనకు కనిపిస్తున్నది. చందు బ్రదర్ మనకి ఎలా చేసి చూపిస్తారు. అయితే రైట్ సైడ్ పిక్చరు నేను క్రిస్ బ్రదర్తో ఈ వాక్య భాగం చదివిస్తున్నాను. మొదటి సామ్యుయేలు గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం చదవండి బ్రదర్. దావీదు ఫిలిష్తీను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలీల ఊళ్ళన్నిటి నుండి తంబూరలతోనూ సంభ్రమతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకే వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతి గానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని అనిరి. ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకుని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి ఆట నుండి వెంటనే ఈర్ష్య పుడుతున్నది. దావీదు 10,000 మందిని చంపగలుగుతాడు, సౌలు 1000 మందినే చంపగలుగుతాడు అని పాటలు పాడినప్పుడు వెంటనే సౌలు మనసులో ఈర్ష్య పుడుతున్నది. ఆ ఈర్ష్యకనే ఆగిపోవట్లేదు. మరి ఎలాగా మారుతున్నది? కేయిన్ ఎలాగా ఏబెల్ని చంపుటకు ప్రయత్నించాడో, ఆ ఏబెల్ని చంపి వేసేసాడో, అలాగే ఇక్కడ చూడండి. క్రిస్ బ్రదర్ కంటిన్యూ టు రీడ్ దట్ సేమ్ స్క్రిప్చర్ పోర్షన్. ఏమవుతున్నది? ఒక దినము ఈటెని తీసుకొని దావీదుని ఆ ఈటెతో చంపుటకు సౌలు ప్రయత్నిస్తున్నాడు. కంటిన్యూ బ్రదర్. మరునాడు దేవుడి యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించదననుకుని సౌలు ఆ ఈటె విసిరెను. అయితే అది తగలకుండా
దావీదు 2 మార్లు తప్పించుకొనెను. థ్యాంక్ యూ. సో ఇంగ్లీష్ లో సి వర్డ్ మనం వాడుతున్నాం, కవెట్ ఆర్ క్రేవ్, అంటే దట్ ఈస్ సినానిమ్ ఫర్ జెలసీ. అరే వీడి దగ్గర ఉంది నా దగ్గర లేదు, వీడి దగ్గర ఉంది నా దగ్గర లేదు, దేవుడు వీడిని అంగీకరిస్తున్నాడు నన్ను అంగీకరించట్లేదు, అంతకీ నేను సీనియర్ని. కేను ఏబెల్ కంట సీనియర్. అలాగే సౌలు కూడా యుద్ధ విషయంలో మనం చూస్తే దావీదు కంట సీనియర్. అరే మొన్న వచ్చినవాడు, వీళ్ళలో ఏదో గొప్ప విషయము ప్రజలకు కనిపిస్తున్నది, నేను ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో యుద్ధాలు చేశాను, నాలో ఆ విషయాలు వీళ్ళకి కనిపించట్లేదు ఏంటి అని ఈర్ష. Are you with me? So that is called jealousy. అయితే ఇంకొక వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పరిసయ్యులు సదుకీయులతో పోలిస్తే పరిచర్య విషయంలో జూనియరే, వాళ్ళు ఆయన కంటే సీనియర్, కానీ ఈయన పేరు పొందేస్తున్నాడని. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇంకా ఆత్మికతలో వీళ్ళకంట ఎన్నో అడుగులు ముందున్నాడని వాళ్ళలో ఒక ఫీలింగ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ వస్తుంది, జలసీ వస్తుంది. ఇంకా ఆయనను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. ఒక సాబత్ దినంన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చూపించారు అని అంటే, ఆయన దగ్గర ఉన్న అద్భుతాలు చేసే శక్తి వీళ్ళకంట గొప్పది అని చూపించటం మాత్రమే కాదు, ఆయన ఆత్మికత వీళ్ళకంట గొప్పగా ఉందని చూపించాడు. సాబత్ దినమున ఒక సమాజ మందిరంలో ఒక సిక్ మ్యాన్ని చూసినప్పుడు, ఒక ప్యారలైజ్ వ్యక్తిని చూసినప్పుడు, పక్షవాయువుని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళ దగ్గరే ప్రశ్నలు వేసి జవాబు పొంది ఆయన స్వస్థపరుస్తున్నారు. ఒక్క సాబత్ దినమున, జాగ్రత్త వినండి, ఆయన ప్రభువారు అడిగిన ప్రశ్న, సాబత్ దినమున మంచి కార్యములు చేయాలా, మంచి కార్యములు చేయటకు ఏమన్నా మీకు అభ్యంతరం ఉందా అని అంటే వీళ్ళ దగ్గరే జవాబు లేదు. అప్పుడు ప్రభువారు ఆ పక్షవాయువుని స్వస్థపరుస్తారు. అంటే అద్భుతాలు చేసే శక్తి ప్రభువారి దగ్గర ఉండటమే కాదు, వీళ్ళతో పోలిస్తే ఆత్మిక విషయంలో ఆయన చాలా ముందుకు ఉన్నాడు, చాలా ముందు వెళ్ళిపోయాడు అనే విషయం బట్టి వీళ్ళకి ఈర్ష కలిగి ఏం చేశారంటే, మత్తయి సువార్త 12:14 చదువుదామా? 12:14 మత్తయి సువార్త. చందు బ్రదర్ కూడా మనకు చూపిస్తారు ఆ స్లైడ్ చూడండి. ఆ సదుకీలు పరిసయ్యులు వాళ్ళు ఎట్లా వెనకాల మాట్లాడుకుంటున్నారు చూడండి, ప్రభు వారికి విరోధంగా ఎలాగ ప్లాన్స్ చేస్తున్నారు చూడండి. అంతట పరిసయ్యులు వెలుపలకు పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. చూడండి, వాట్ ఈస్ జెలసీ లీడింగ్ టు? ఆల్ ద 3 cases it is leading to murder. So jealousy is a very bad thing. కేయిన్ మనసులో ఈర్ష పుట్టింది, ఈర్షనగానే ఆగిపోలేదు. దేనికి అది తీసుకొని వెళ్ళింది కేయిన్ని అని అంటే హంతకుడుగా మార్చింది. అలాగే సౌల్ని కూడా హంతకుడుగా మార్చుటకు ఆ ఈర్షనే మెయిన్ కారణమై ఉన్నది. ఇక్కడ కూడా చూడండి, ఈ పరిసయ్యులు ఈర్ష బట్టి యేసుని చంపుటకు ప్లాన్స్ వేయటం స్టార్ట్ చేశారు. సామాజికంగా చూస్తే వాళ్ళ ప్లాన్స్ కూడా సక్సీడ్ అయినాయి, కానీ అదంతా కూడా దేవుని చిత్తమే. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందితేనే మనకి రక్షణ అనేది దొరుకుతుంది. బట్ ఎనీవే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్, జెలసీ ఇస్ రాంగ్ థింగ్. కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే గాడ్ ఇస్ జెలస్ సమ్ టైమ్స్ అనే మాట మనకి కనిపిస్తున్నది. ఆ వాక్య భాగం నేను ఇంగ్లీష్లోనే చదివిస్తాను. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. మొదటి ఆజ్ఞ ఏంటి ప్రభువారిది, అది మనం చూద్దాం. మొదటి ఆజ్ఞ ప్రభువారిది నిర్గమకాండము 20వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనము ఇంగ్లీష్లో క్రిస్ బ్రదర్స్ అది వినిపిస్తారు. Yes. You shall have no other gods before me. You shall not make for yourself a carved image and likeness of anything that is in heaven above, or that is in the earth beneath, or that is in the water under the earth. You shall not bow down to them nor serve them, for I, the Lord your God, am a jealous God, visiting the iniquity of the fathers upon the children. థ్యాంక్ యూ బ్రదర్. ఐ యామ్ అ జెలస్ గాడ్. ఇక్కడ చూడండి, నేను హీబ్రీ నోటేషన్ కూడా నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో హీబ్రీ భాషలో వాడబడిన పదం ఏంటంటే కనావ్. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ కూడా మనకు చక్కగా హైలైట్ చేసి చూస్తున్నారు. కనావ్ హీబ్రీ లాంగ్వేజ్ నోటేషన్ కూడా చూపించండి బ్రదర్. దీని అర్థం ఏంటి? జెలస్ అనే మాట క్లియర్గా ఉంది అక్కడ. జెలసీ అనేది తప్పనేది ఇప్పుడు మనం చూసాం.
ఆల్రెడీ 3 సంఘటనలు లేఖనంలో మనం చూసాం ఎక్కడ జలసి ఉండిందో. కానీ దేవుల్లో జలసి ఉండటం ఏంటి? ఈ జలసి వర్డ్కి అర్థం ఏంటి మనం చూడాలి. తనావ్ అంటే దాని అర్థం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, అయ్యో పక్కనింటి భార్య చాలా అందంగా ఉంది అని ఒక వ్యక్తి చూసి పక్కనింటి భార్య పట్ల ఈయన మనసులో ఈర్ష్య తెచ్చుకోవటం కాదు, పక్కని పొరుగువాడు పట్ల ఈర్ష్య తెచ్చుకోవటం కాదు. జాగ్రత్తగా వినండి, మరి చెప్తున్నా. ఇది ఎటువంటి ఈర్ష్యను మనం అర్థం చేసుకోవాలి. అరే నా పక్కనింటి భార్య చాలా అందంగా ఉంది అని ఆ పొరుగువాడి మీద మనసులో ఈర్ష్య తెచ్చుకోవటం కాదు. ఇది ఎటువంటి ఈర్ష్య అంటే, నా భార్యకి నేను బెస్ట్ ఇస్తున్నాను, బెస్ట్ ఇచ్చినా సరే ఆమె వేరు వెనకాల వెళ్తుందేంటి? దట్ ఈస్ ద జెలసీ. దిస్ ఇస్ హోలీ జెలసీ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా హోలీ యాంగర్ చూపిస్తారు. ఒక సందర్భంలో ఆలయంలో వ్యాపారం చేసే సమయంలో మనకందరికి తెలుసు, మటల ఆదివారం దినం ప్రభువారు గాడిద మీద ఎక్కి వచ్చినప్పుడు, ఆయన ఆలయం లోపల వెళ్ళినప్పుడు ఎవరు కనిపించారు ఆయనకి? అందరు కూడా వ్యాపారం చేసేటోళ్ళు. అక్కడ ప్రభువారి మనసులో ఏమొచ్చింది? కోపం. కానీ ఆ కోపంని మామూలు కోపంతో మనం పోల్చొచ్చా? ఆ కోపంని మనము పవిత్రమైన కోపం అని అంటాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దట్ ఈస్ కాల్డ్ హోలీ యాంగర్. అదే కోపం మనకి పౌలు భక్తుల్లో కూడా మనకు అనిపిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చదివితే అక్కడ ఒక సంఘ పెద్ద వ్యభిచరిస్తున్నాడు. సో ఎలాగా స్పందిస్తున్నాడు? అటువంటి పెద్దని మీరు సంఘంలో పెట్టుకుంటారా? ఆయనని సాతాను చేతిలో అప్పచెప్పండి. దట్ ఈస్ కాల్డ్ రైటియస్ ఇండిగ్నేషన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. So just as there is holy anger, there is holy jealousy also. Are you all understanding? Amen, amen. అరే దేవుడు అన్నీ మనకి ఇచ్చినప్పుడు సాతానుడు ఏమిస్తున్నాడో దాని వైపు ఎందుకు చూడాలి? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏమన్నా దేవుడు మనకు తక్కువ ఇస్తున్నాడా? ఆ విషయం బట్టి ప్రభువారి మనసులో హోలీ జెలసీ కలుగుతుంది. అందుకే యాకోబు పత్రికలో కూడా మనం చూస్తే, చందు బ్రదర్ లెట్స్ గో టు దట్ సేమ్ స్లైడ్. మరి క్రిస్ బ్రదర్ మనకి అదే ఇంగ్లీష్లో చదివినిపిస్తారు. అక్కడ కూడా జెలసీ అనే మాట మనకి కనిపిస్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 5వ వచనం చదవండి బ్రదర్. Yes. Adulterers and adulteresses, do you not know that friendship with the world is enmity with God? Whoever therefore wants to be a friend of the world makes himself an enemy of God. Or do you think that the scripture says in vain, the Spirit who dwells in us earns jealousy? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఈర్ష్యతో చూస్తాడంట మనల్ని. అరే నేను అన్నీ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, గ్రీక్ పదం ఏముందంటే దీనికి జెలసీకి ఫెథనాన్. పి ఇస్ ఆల్మోస్ట్ సైలెంట్. ఫెథనాన్ గ్రీక్ లాంగ్వేజ్ నోటేషన్ కూడా ఒకసారి హైలైట్ చేయండి చందు బ్రదర్. సో ఇక్కడ కూడా వర్డ్ జెలసీ ఈజ్ యూజ్ అగైన్, ద మీనింగ్ ఇస్ సేమ్. అరే పరిశుద్ధాత్మ దేవుడు ఒట్టి చేతులతో రాడు. మన హృదయం లోపల పరలోక సమాధానం, పరలోక ఆనందం తీసుకొని వస్తాడు. ఆ ఆనందంని మనం రుచి చూసినప్పుడు, చిన్న పరలోకంనే మనం ఈ లోకంలో అనుభవించినప్పుడు, సాతానుడు ఏమిస్తున్నాడో అది మనకు ఆకర్షణీయంగా కనిపించకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఏమంటున్నాడు యాకోబు? అరే పరిశుద్ధాత్మ దేవుని లో ఆ ఈర్ష్య అనేది ఉంది కదా, మీరెందుకు లోకంతో స్నేహం చేస్తున్నారు? లోకంతో మీరు స్నేహితులై ఉంటే మరి దేవునికి మీరు శత్రులై ఉన్నారు అని గద్దిస్తున్నాడు. Are you understanding? So in what context the word jealousy is used? మనకు అర్థం కావాలి. ఎందుకంటే tomorrow in our own church members who are MNC employees who are well versed in English, ఈ మధ్యన ఎక్కువ మంది ఇంగ్లీష్ బైబిల్స్ చదువుతున్నారు, తెలుగు బైబిల్ చదవకుండా. ఈ ప్రశ్నలు అడిగినప్పుడు మన దగ్గర జవాబు అనేది ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా మనం కూడా సరిగా అర్థం చేసుకొని దేవుని ప్రేమ ఎంత గొప్పది అని మనం గ్రహించి సేవకులంగా మన హృదయంలో ప్రభు వారి పట్ల ప్రేమని, రుణంని నూతనపరచుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక్క బైబిల్ పుస్తకం, నేను ఫుల్ 66 బుక్స్ ఎన్నోసార్లు చదివానండి, కానీ ఒక్క పుస్తకం నేను చదివినప్పుడు మాత్రము ఏడ్చేస్తాను. నన్ను ఆపుకోలేను. అది ఏ పుస్తకమో మీరు ఇప్పుడే గెస్ట్ చేసి ఉండొచ్చు. అది చూపిస్తున్నాను మీకు ఆ పిక్చర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. హోసియా గోమేర్ మధ్యన ఉన్న సంబంధం. హోసియా ప్రవక్త. ఇక్కడ చూడండి, మొదటి పిక్చర్ మనకేం కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ అంటే హోసియా గోమేర్ని పెళ్లి చేసుకుంటున్నాడు.
అన్యూ సమృద్ధిగా ప్రొవైడ్ చేస్తున్నాడు గోమెర్కి. కానీ ఇక్కడ చూడండి, నెక్స్ట్ పిక్చర్ మనం చూస్తే హోసియాని ఇచ్చిపెట్టి ఇంకొక పురుషునితో గోమెర్ వెళ్ళిపోతున్నది. ఆయన మనసులో ఎంత బాధ కలిగి ఉండొచ్చు. దట్ ఈస్ కాల్డ్ హోలీ జెలసీ. నేనేం తక్కువ ఇచ్చాను, ఆమె ఇచ్చిపెట్టి వెళ్ళిపోయింది. అయినా సరే ఈ హోలీ జెలసీతో ఉన్న ప్రేమ అది విడిచిపెట్టే ప్రేమ కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ దేవుని ఫెయిత్ఫుల్నెస్ కూడా మనకు కనిపిస్తుంది, ఆయన నమ్మకత్వం మనకు కనిపిస్తున్నది. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, క్రైస్తవులంగా నిబంధనకి కాంట్రాక్ట్ మధ్యన ఉన్న వ్యత్యాసం మనకు అందరికి కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే రెండు కూడా సీతోనే స్టార్ట్ అవుతాయి, కవెనెంట్ అండ్ కాంట్రాక్ట్. నిబంధన అని ఒప్పందం చూడడానికి ఒకే రకంగా ఉంటాయి, కానీ చాలా వ్యత్యాసం అనేది ఉంది. మొదటి వ్యత్యాసం ఏంటంటే, కాంట్రాక్ట్ ఆల్వేస్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ టూ పార్టీస్ ఆఫ్ సేమ్ స్టేచర్. నా దగ్గర ల్యాండ్ ఉంది, ఇంకొక వ్యక్తి దగ్గర ల్యాండ్ డెవలప్మెంట్ చేసే నైపుణ్యం ఉంది, మా ఇద్దరి మధ్య నిబంధన కలగదు కానీ ఒప్పందం జరుగుతుంది. ఇంకొక వ్యత్యాసం ఏంటంటే, జ్ఞాపకం పెట్టుకోండి, ఒప్పందము నిబంధన మధ్యన, నిబంధనలో మనము హయ్యర్ పార్టీ లోవర్ పార్టీ మధ్యన అగ్రిమెంట్ ని మనం చూస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక బలమైన భర్త బలహీనమైన ఘటం భార్య పట్ల దేవుని సన్నిధిలో చేసే నిబంధన ఏంటంటే, చివరి గడియ వరకు ఆమె అవసరతలన్నిటి కూడా నేను నమ్మకంగా పూర్తి చేస్తాను. అందుకే మలకి గ్రంథం నేను చదివిస్తున్నాను చూడండి, అక్కడ ఒప్పందం అనే మాట రాయబడలేదు, పెళ్లి విషయంలో నిబంధన అనే మాట రాయబడి ఉన్నది. ఒక్కసారి తీయండి బ్రదర్, 2వ అధ్యాయం 14వ వచనం. మలకి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. ఎస్. అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. నిబంధన ఒప్పందం అని లేదు అక్కడ. నిబంధన ఇస్ ఆల్వేస్ బిట్వీన్ హయ్యర్ పార్టీ అండ్ లోవర్ పార్టీ. కాంట్రాక్ట్ ఈస్ ఆల్వేస్ బిట్వీన్ టూ పార్టీస్ ఆఫ్ సేమ్ స్టేచర్. ఇంకొక వ్యత్యాసం కూడా మనకు తెలిసి ఉండాలి నిబంధనకి ఒప్పందంకి మధ్యన. అదేంటంటే, ఒప్పందంలో షరతులు ఉంటాయి, ఇద్దరిలో ఎవరన్నా ఒకరు షరతులను మీరితే ఒప్పందం రద్దయిపోతుంది. కానీ నిబంధన లోవర్ పార్టీ నమ్మకంగా లేకపోయినా సరే నిబంధనలో హయ్యర్ పార్టీ కంటిన్యూస్ టు బి ఫెయిత్ఫుల్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆదామమ్మ నిబంధనని మీరారండి, దేవుడు విడిచిపెట్టలేదు, ఆయన నమ్మకత్వం చూపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? బట్టలు ఇచ్చాడు, మృగాల నుంచి కాపాడాడు. అవ్వమ్మ గర్భవతి అయినప్పుడు ఆమె ప్రసంగించే సమయంలో మెటర్నిటీ హాస్పిటల్స్ లేవు, సురక్షితంగా ఆమె ప్రసంగించినట్లు దేవుడే చేశాడు. అందుకే ఆమె మొదటి కుమారుడికి కేయిన్ అనే పేరు పెట్టింది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇక్కడ గోమెర్ నమ్మకంగా లేకపోయినా సరే హోసియా ఇక్కడ చూడండి ఎత్తుక్కొని ఆమె ఎక్కడ బాధపడుతుందో ఇంకొక వ్యక్తి దగ్గర, అయ్యో ఎవరు వచ్చి నన్ను రక్షిస్తారు అని కోరుకునే సమయంలో ఆమెను కొంటున్నాడు. అక్కడ డబ్బులు చెల్లించి కొంటున్నాడు. మనం బైబిల్ చదివితే 15 సిల్వర్ షెకల్స్ అనేది ఉంటుంది, కొంచెం బార్లీ కూడా ఇచ్చేసి కొంటున్నాడు. హైలైట్ చేస్తున్నాడు చూడండి, విడిపిస్తున్నాడు ఆమెని అక్కడి నుంచి, మరి తీసుకొని వస్తున్నాడు ఇంటికి. ఇక్కడ చూడండి లాస్ట్ పిక్చర్, మరి ఇంటికి తీసుకొని వచ్చి అంగీకరిస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? దిస్ ఇస్ కాల్డ్ హోలీ జెలసీ ఆఫ్ గాడ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అరే, నేను ఇచ్చింది ఏమన్నా తక్కువ ఉందా? ఎందుకు వీళ్ళు లోకం వైపు పరిగెత్తుతున్నారు? నేనేమన్నా ఇచ్చేది తక్కువ ఉంటే అప్పుడు వీళ్ళు పరిగెత్తాలి. నేను అన్ని కూడా సమృద్ధిగా ఇచ్చేటప్పుడు వీళ్ళు ఎందుకు అక్కడ వెళ్తున్నారు? అరే, వాగ్దాన దేశంలో నేను ఇజ్రాయెల్ ప్రజలకి ఒక చిన్న పరలోకం చూపిస్తున్నాను, వీళ్ళని అన్ని ఇచ్చిపెట్టి విగ్రహాలను కావాలని ఎందుకు పరిగెత్తుతున్నారు? విగ్రహాలు ఇచ్చినాయా వీళ్ళకి? వాగ్దాన దేశము, పాలు తేనె ప్రవహించే దేశము నేను ఇచ్చింది కదా. దట్ ఈస్ కాల్డ్ హోలీ జెలసీ. Are you all understanding? Let's go to the next slide, brother. చందు, ఈ పారాడాక్సికల్ సెంటెన్స్ అనేది ఎక్కడ జెలసీ వాడబడుతుందో మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఇంకొక చోటలో ఇది చాలా ముఖ్యమైనదండి. దేవుడు ఆయన నామం బట్టి జెలసీ ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఎప్పుడు వీళ్ళు విగ్రహారాధన చేశారో దేవుడు అనేక సార్లు ప్రవక్తలను పంపించి వాళ్ళని శనిదారిలో తీసుకురావడానికి ప్రయత్నించాడు, కానీ ప్రవక్తల మాటలు వినలేదు. చివరిగా ప్రవక్తల చేత పలికిన మాటలు నెరవేర్చబడినాయి.
బాబిలోన్ రాజు వచ్చి వీళ్ళని చెరకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ బ్రదర్ హైలైట్ చేసి చూపించండి ఆ పిక్చర్ని, హైలైట్ చేసి చూపించండి బ్రదర్. వాళ్ళు చెరకు వెళ్తున్నారు. వెనకాల చూడండి యెరూషలేము తగలబెట్టబడి ఉన్నది, ఆలయం తగలబెట్టబడి ఉన్నది, అక్కడి నుంచి పొగలు వస్తున్నాయి. వీళ్ళని బాబిలోన్ రాజు చెరకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. 1000 కొలది ప్రజలు వెళ్ళిపోతున్నారు చూడండి. ఆ బాబిలోన్ రాజ్యం సైనికులు కూడా మనకు కనిపిస్తున్నారు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. వీళ్ళని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో ఇజ్రాయెల్ శత్రులు, చుట్టుపక్కల ఉన్న శత్రులు ఎవరు అంటే అమోనియలు, ఈదోమీలు, మోయాబీలు, ఫిలిస్తీన్లు, వాళ్ళు గేలి చేయడం స్టార్ట్ చేశారు. ఏ విషయం బట్టి అని అంటే వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని వీళ్ళు పూజిస్తారు కదా, ఈ గొప్ప దేవుడు వీళ్ళని రక్షించుటకు ఆయన దగ్గర శక్తి లేదు అని గేలి చేయడం స్టార్ట్ చేశారు. చాలా మందికి ఈ ఫ్రేజ్, ఇంగ్లీష్ ఫ్రేజ్ తెలిసే ఉంటుంది, హిప్ హిప్ పూరే. ఇండియన్ క్రికెట్ టీం గెలిచి వస్తే వరల్డ్ కప్ ఎయిర్పోర్ట్లో హిప్ హిప్ పూరే అని అరుస్తారు. ఓకే, మంచి ఉద్దేశంతో అరుస్తున్నారు, కానీ యాక్చువల్లీ అక్కడ ఉన్న అరమిక్ లాంగ్వేజ్లో హిప్ హిప్ పూరే అర్థం ఏంటంటే జెరూసలేం ఇస్ ఫాలన్, జెరూసలేం కూలిపోయింది, దేవుడు వీళ్ళని కాపాడలేకపోయాడు అని గేలి చేయుట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ హిప్ హిప్ పూరే. సో ఈదోమీలు, అమోనీలు, మోయాబీలు, ఫిలిస్తీన్లు అందరూ కూడా సంతోషించారు. వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని వీళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళు కాపాడలేకపోయారు. అంతకీ దేవుడే వీళ్ళని అప్పచెప్పాడు బాబిలోన్ రాజుకి. అది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అయితే దేవుడు ఏమంటున్నారు, అగైన్ దట్ వర్డ్ జెలసీ ఈజ్ యూస్డ్. ఎజెకియల్ గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనం చదవండి బ్రదర్. చందు బ్రదర్, లెట్స్ గో టు దట్ స్లైడ్. 36వ అధ్యాయం 6వ వచనం. Okay. Therefore, prophesy concerning the land of Israel, and say to the mountains, the hills, the rivers, and the valleys, thus says the Lord God, behold, I have spoken in my jealousy and my fury, because you have borne the shame of the nations. ఇప్పుడు అక్కడ ఉన్న దేశంలన్నీ కూడా గేలి చేస్తున్నాయి, షేమ్ చేస్తున్నాయి. దెర్ ఇస్ జెలసీ అబౌట్ మై నేమ్, నా పేరు చెడగొట్టబడుతుంది. అక్కడ హీబ్రీ భాషలో వాడబడిన పదం కూడా మనం చూద్దాం, కినావ్ అంటే ఆ హీబ్రీ నోటేషన్ కూడా చందు బ్రదర్ కొంచెం ఎన్లార్జ్ చేసి చూపించండి. దట్ ఈస్ కాల్డ్ కినావ్ అంటే జెలస్ యాంగర్. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు, జాగ్రత్తగా వినండి అమ్మా, చాలా ముఖ్యమైన పాయింట్. మనం ఎక్కడ ఓడిపోతామో అక్కడే గెలిచేటట్లు దేవుడు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ విషయంలో మనం ఓడిపోతున్నామో అక్కడే గెలిచేటట్లు చేస్తాడు. పిరికితనంతో పేతురు 3 సార్లు బొంకితే ఆయన ధైర్యశాలిగా మార్చి 3000 ఆత్మల్ని రక్షించేటట్లు కూడా చేయగలుగుతాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్తో దేవుడు చేసిన నిబంధన దేశంతో చేసిన నిబంధన. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ప్రతి స్థానిక సంఘంతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. కానీ పాత నిబంధనలు మనం గమనిస్తే ఇజ్రాయెల్ దేశం చాలా చిన్నది. దాంట్లో బీర్షిబా అంటే జస్ట్ 250 కిలోమీటర్లు మాత్రమే, మన మంచిర్యాల నుంచి హైదరాబాద్ వరకే. సో చిన్న దేశంతో దేవుడు ఫుల్ దేశంతో నిబంధన చేస్తున్నాడు. అక్కడ ఎవరన్నా ఒక్కరు చెడ్డ పని చేసినా సరే దేవుడు దేశంని లెక్కలు అడుగుతాడు. అలాగే ఎవరన్నా ఒక్కరు మంచి పని చేసినా సరే దేవుడు ఆ దేశంని మెచ్చుకుంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఏమైంది, రోషం కలిగిన దేవుడు, ఆయన నామం బట్టి రోషం కలిగి ఉన్న దేవుడు, హోలీ జెలసీ చూయించే దేవుడు ఏం చేశాడు ఇజ్రాయేలీలు అక్కడ బాబిలోనికి వెళ్ళినప్పుడు. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. చందు బ్రదర్, అక్కడ 90 feet టాల్ ఒక ఐడల్ని బాబిలోన్ రాజు తయారు చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, 90 feet టాల్, ఇంకా 9 feet వైడ్. అది కూడా బాబిలోన్ ఒక మైదానం. ఓకే, బాబిలోన్ దేశం ఒక మైదానం, లోయలు కొండలు ఉన్న దేశం కాదు. అంటే మైదానం అంటే 90 feet టాల్ ఐడల్ ఒక కార్నర్ నుంచి ఇంకొక కార్నర్ కనిపిస్తుంది. ఆజ్ఞాపిస్తున్నాడు అందరు కూడా దీన్ని మొక్కాలి, పూజించాలి అని. ఇప్పుడు నేను మిమ్మల్ని సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను, షాద్రాక్, మేషాక్, అబేద్నెగో బాబిలోన్కి చదువుకోదానికి వెళ్ళారండి? ఆరు వ్యాపారం చేయడానికి వెళ్ళారా? ఆరు అక్కడ చెరలో ఉన్నారా? చెరకి అప్పచెప్పబడ్డారు. వాళ్ళు ఏదో చదువుకోదానికి వెళ్ళలేదు, వ్యాపారం చేయడానికి వెళ్ళలేదు. సెకండ్ పిక్చర్ చూడండి, అందరూ మొక్కుతున్నారు, షాద్రాక్, మేషాక్, అబేద్నెగో మాత్రము మొక్కట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ విషయంలో ఇజ్రాయేలీలు దేవుని నామంకి అవమానం తీసుకొని వచ్చారో మరి అదే విషయంలో దేవుణ్ణి మహిమపరిచేటట్లు దేవుడు చేస్తున్నాడు.
మా ప్రాణం అన్నబోని కానీ మేము విగ్రహ ఆరాధన చేయమంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెళ్ళింది బాబిలోనికి దేని బట్టి? విగ్రహారాధన బట్టే కదా. దేవుడు ఏమంటున్నారు? ఐఎమ్ జెలస్ అబౌట్ మై నేమ్. అండ్ వాట్ ఈస్ గాడ్ డూయింగ్? హౌ ఈస్ హి యూజింగ్ షాద్రక్, మేషక్ అండ్ అబేద్నెగో టు బ్రింగ్ గ్లోరీ టు హిస్ నేమ్ బై దే విల్లింగ్ టు డై ఆల్సో బట్ నాట్ టు ఐడల్ వర్షిప్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏ విషయంలో జెలస్ గాడ్? ఆయన జెలసీని చూపిస్తున్నాడు చూడండి. అయితే నెక్స్ట్ పిక్చర్కి మనం వెళ్దాం. చాలాసార్లు మనము షాద్రక్, మేషక్, అబేద్నెగో కథని ఎలా చూస్తామంటే సండే స్కూల్ దినం నుంచి, అరే ధైర్యశాలీలండి, ప్రాణం కూడా పోగొట్టుకుంటుటకు సిద్ధంగా ఉన్నారు. అరే దాని వెనకాల ఉన్న సర్కమ్స్టాన్సెస్ చూద్దాం. సర్కమ్స్టాన్సెస్ చూస్తే దేవుని వాక్యం ఇంకా రుచికరంగా ఉంటుంది. దేన్ని బట్టి వాళ్ళు బాబిలోన్లో ఉన్నారు? దేవుడు వాళ్ళు బాబిలోనికి వెళ్ళినప్పుడు ఏం మాటలు ఎజెకియెల్ ప్రవక్త చేత పలికాడు, ఇదంతా కూడా మనకు తెలిస్తే షాద్రక్, మేషక్, అబేద్నెగో కథ ఇంకా రుచికరంగా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ చూడండి, అగ్నిగుండంలో వాళ్ళని తోసివేయుట, దాన్ని ఇంకా ఓవర్ హీట్ చేసి, కానీ వాళ్ళు సురక్షితంగా బయటికి వచ్చుట. సెకండ్ పిక్చర్ చూడండి, ఒక్క వెనక హెయిర్ కూడా కాలిపోలేదంట. ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. నేనేం చెప్పాను? ఈదోమీలు, మోయాబీలు, అమోనీలు వీళ్ళందరూ కూడా గేలి చేశారు. ఆ సమయంలో బాబిలోను లోకరాజ్యం, ప్రపంచంనే పరిపాలిస్తున్నది. అంటే అమోనీయులు, మోయాబీలు, ఈదోమీలు కూడా నెబుకద్నెజర్ రాజు కిందే ఉన్నారు. ఇప్పుడు ఈ అద్భుతం జరిగిన తర్వాత నెబుకద్నెజర్ రాజు ఏం ఆజ్ఞాపిస్తున్నాడో మనం చూద్దాం. చందు బ్రదర్, లెట్స్ లుక్ ఎట్ ద క్యాప్షన్ ఆల్సో. కింద దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28, 29 వచనాలు చదవండి బ్రదర్. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28, 29. నెబుకద్నెజరు షద్రకు, మేషకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను చందు బ్రదర్, ఆ దేవుడుని స్తుతించే నెబుకద్నెజర్ పిక్చర్ మీద కొంచెం కర్సర్ పెట్టి చూపించండి. కంటిన్యూ. ఓకే. నెబుకద్నెజరు షద్రకు, మేషకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని షద్రకు, మేషకు, అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడు పెంట కుప్పగా ఉండును అనెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏ ఈదోమీయుడు కన్నా, మోయాబీయుడు కన్నా, అమోనీయుడు కన్నా హిపి పూరే అని అరచుటకు ధైర్యం చాలుతుందా? I'm asking a question. ధైర్యం ఉంటుందా? Our jealous God is jealous about his name. Amen. Are you all with me? అక్కడ కూడా జెలసీ వాడబడింది కాబట్టి ఇంత లోతులో నేను వెళ్తున్నాను. ఎక్కడ ఇజ్రాయేలీలు ఓడిపోయారో, ఏ క్షేత్రంలో వాళ్ళు దేవునికి అవమానం తీసుకొని వచ్చారో విగ్రహారాధన విషయంలో, ఆ విషయంలోనే వాళ్ళు విజయం పొందేటట్లు దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేన్ని బట్టి అమోనీయులు, ఈదోమీలు, అలాగే ఫిలిస్తీన్లు గేలి చేశారు, దేవుడు కాపాడలేడు ఇజ్రాయేలీలని, ఆ అగ్నిగుండం నుంచే దేవుడు ఇజ్రాయేలీలను కాపాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే దేవుడు వాళ్ళ ఆలయంని, ఆయన సొంత ఆలయంని కాపాడుకోలేకపోయాడు. బాబిలోన్ రాజు ఆ యెరూషలేం ఆలయంని, సొలొమోన్ ఆలయంని తగలబెట్టాడు. దేవుడు ఆయన ఆలయంని కాపాడుకోలేకపోయాడు అని గేలి చేశారే. అదే అగ్ని లోపల షాద్రక్, మేషక్, అబేద్నెగో వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళని ఎలాగా కాపాడాడో, విధేయత చూపించినప్పుడు వ్యత్యాసం ఏంటో దేవుడు చూపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ యెరూషలేం ఆలయం ఎందుకు దేవుడు కాపాడలేదు అని అంటే, అక్కడ అవిధేయత చూపించారు కాబట్టి. అందుకు ఆయన అగ్ని కంచె దాని చుట్టూ లేదు కాబట్టి బాబిలోన్ రాజు దాన్ని తగలబెట్టినప్పుడు దేవుడు వాళ్ళని కాపాడలేదు. ఇప్పుడు వాళ్ళు విధేయత చూపిస్తున్నారు కాబట్టి అగ్ని లోపల వీళ్ళు వెళ్ళినా సరే దేవుడు కాపాడగలుగుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏ అమోనీయుడికి, ఏ ఈదోమీయుడికి, ఏ ఫిలిస్తీనుడికి ధైర్యం చాలుతుంది హిపి పూరే అని అర్చుటకు? ఎవరన్నా నా రాజ్యంలో ఇజ్రాయెల్ దేవునికి విరోధంగా ఏమైనా మాట్లాడితే ఆయన ఏం చేస్తాను, పెంటకుప్పగా మార్చేస్తాను అని అంటున్నాడు దేవుడు. ఆయన ఇంటిని పెంటకుప్పగా మార్చేస్తాను, ఆయన్ని నేను ఉరి వేసేస్తాను అని అంటున్నాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్ వేర్ దట్ వర్డ్ జెలసీ ఈస్ యూస్డ్?
ఎజెకియల్ గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనం ఇజ్రాయేలీలు చెరలో ఉన్నప్పుడు వాడబడిన పదం అది. ఎందుకంటే ఇజ్రాయేలీలను దేవుడు కాపాడలేకపోయాడని ప్రజలు గెలి చేసినప్పుడు ఐఎమ్ జెలస్ అబౌట్ మై నేమ్ అని ప్రభు గారు అంటున్నారు. సో ఆ సందర్భం మనకు తెలిసి ఉండాలి. ఎందుకు ఆ వర్డ్ జెలస్ అనేది వాడబడింది, దాని అర్థం ఏంటి, దాని తర్వాత ఆ సమస్యకి దేవుడు పరిష్కారం ఎలాగా చేస్తున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎందుకంటే చాలాసార్లు షాద్రాక్ మేషాక్ అబేద్నెగో కథ జస్ట్ వి లుక్ అట్ దట్ స్క్రిప్చర్ పోర్షన్ ఓన్లీ 3వ అధ్యాయం మనం చూస్తాం. దాని చుట్టుపక్కల ఉన్న వేరే వచనాలను మనం చదవం. వేరే వచనాలను కూడా మనం పిక్చర్లో తీసుకొని వస్తే అప్పుడు ఇదే అకౌంట్, ఈ దానియేలు గ్రంథం 3వ అధ్యాయం అకౌంట్ ఇంకా రుచికరంగా ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ నేను ముగిస్తున్నాను. దిస్ ఇస్ అబౌట్ దిస్ పారాడాక్సికల్ సెంటెన్స్ ఆఫ్ గాడ్ ఆల్సో బీయింగ్ జెలస్. బట్ ఇన్ వాట్ సర్కమ్స్టాన్సెస్ ఇస్ ఈ జెలస్? ఏ సందర్భాల్లో ఆ జెలసీ, ఆ హోలీ జెలసీ వస్తుందో అది మనకు అర్థమై ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐఎమ్ క్లోజింగ్ హియర్. చిన్న ప్రార్థన చేసి బిషప్ సింగం గారికి నేను అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఇక్కడ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ గొప్ప విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో మేము పాల్గొవాలని ఎంతో ఆసక్తితో వచ్చి ఉన్నారు. వాక్యపరంగా మేము బలపరచబడాలని ఎంతో సాత్వికంతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నిల్చోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. అలాగే నేర్చుకున్న పాఠంలో మేము సార్వత్రిక సంఘంతో పంచుకునేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.